నేను 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 5,000 మంది ఆదివాసుల్ని లీడర్లుగా తయారు చేసి ఇస్తానని చెప్పి మా నాయకుడికి మాటిచ్చాను. తయారు చేసి ఇస్తా, కొట్లాటకు దిగేటోళ్ళని ఇస్తా, కాంప్రమైజ్ కాను. నేను భారత రాజ్యాంగం కోసం కొట్లాటలు దిగేటోళ్ళని ఇస్తా. మీరెంతమంది దానికి సిద్ధపడతారో సిద్ధపడండి. ఇవాళ చరిత్రలో మొదటిసారిగా మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తామని చెప్పి డిక్లేర్ చేసింది. సైన్యం ఎందుకు పోయింది ఛత్తీస్గఢ్కు? మావోయిస్టులు ఉన్నారని పోయింది కదా. మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తుంది అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి భారత ప్రభుత్వం చర్చలు జరపాలి కదా. ఆర్మీ బార్డర్లో ఉండాల్సినటువంటి ఆర్మీ నీ ప్రజల మీద దాడి చేయాల్సిన అవసరమే ఉంది? దారి తప్పిన వాళ్ళే అనుకో, వేరే సిద్ధాంతంతో నువ్వు అనుకో, కానీ భారత ప్రజలు కదా, భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రజలు కదా. ఆ ప్రజల మీద యుద్ధం ఎందుకు? శాంతికి తుపాకు పట్టుకున్నటువంటి వాడు వస్తా అన్నప్పుడు చర్చించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. అది గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.